హలో ఎవ్రీవన్. మనం బెండింగ్ స్ట్రెసెస్ ని డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బెండింగ్ స్ట్రెసెస్ ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాన్సెప్చువల్ గా ఎలా చదువుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నది ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఈ బెండింగ్ స్ట్రెసెస్ అన్నది చాలా చాలా సింపుల్ అవుతుంది. ఓకేనా? We, the team of Simple Civil, we try to make the civil engineering concepts as simple as possible to the students. Okay, na? చూడండి, బెండింగ్ స్ట్రెస్ ఇన్ కేస్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ ద టర్మ్ ఎం బై ఐ రిప్రజెంట్స్ అండి. ఈ టర్మ్ ఎం బై ఐ ఏం రిప్రజెంట్ చేస్తుంది? చూడండి, వాట్ ఈస్ ద బేసిక్ బెండింగ్ ఈక్వేషన్ మనకి? ఎం బై ఐ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ బై వై ఇస్ ఈక్వల్స్ టు ఈ బై ఆర్. ఇక్కడ ఒక్కొక్కటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ ఎం? ఎం ఈస్ ద మాక్సిమం బెండింగ్ మొమెంట్ అన్నమాట. వాట్ ఈస్ ఐ? ఐ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. వాట్ ఈస్ ఎఫ్? ఎఫ్ అన్నది ఏంటంటే బెండింగ్ స్ట్రెస్. అదే విధంగా వై అంటే అట్మోస్ట్ ఫైబర్ డిస్టెన్స్. అట్మోస్ట్ ఫైబర్ డిస్టెన్స్. ఈ అంటే యంగ్స్ మోడ్యులస్, మెటీరియల్ ప్రాపర్టీ అండి ఇది, యంగ్స్ మోడ్యులస్. అదేవిధంగా ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? ఇది బేసిక్ బెండింగ్ ఈక్వేషన్. చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం బేసికల్ గా మే ఐ ఫైండ్ యూ ఎలిజిబెత్ రాణి. మే ఐ ఫైండ్ యూ ఎలిజిబెత్ రాణి మనం దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈజీ వే. సరే, ఇప్పుడు ఏమడిగారు క్వశ్చన్? 1/EI అంటే ఏమవుతుంది? ఎం బై ఈఐ. ఎం బై ఐ ఇజ్ ఈక్వల్స్ టు ఈ బై ఆర్. సో ఎం బై ఈఐ ఏమవుతుంది మనకి? 1/R. ఈ 1/R ఏమంటాం అంటే దీన్ని మనం రికాల్ ఇట్ యాజ్ కర్వేచర్. దీన్ని ఏమంటాం మనం? కర్వేచర్. కానీ ఆర్ ఏమంటాం మనం? రేడియస్ ఆఫ్ కర్వేచర్. బట్ 1/R ఏమంటాం? కర్వేచర్ అంటాం. సరే, చూడండి, వాట్ ఈస్ ద బేసిక్ బెండింగ్ స్ట్రెస్ ఈక్వేషన్? ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎలా గుర్తుపెట్టుకుంటాం మనం? మే ఐ ఫైండ్ యూ ఎలిజిబెత్ రాణి అని గుర్తుపెట్టుకుంటాం అనమాట. చూడండి, ఎం ఐ ఎఫ్ యు ఈఆర్, ఇది ఆప్షన్ ఏ అవుతుందండి. సరే, చూడండి, నెక్స్ట్ ఏమంటున్నాడు? ద రేషియో ఆఫ్ ఫ్లక్చురల్ రిజిడిటీ ఆఫ్ బీమ్ ఆఫ్ B into D to another one B into 2D of similar material అంటున్నాడు. అంటే M by I is equals to F by Y is equals to E by R. ఇప్పుడు ఫ్లక్చురల్ రిజిడిటీ అంటే ఏమో తెలుసు మనకి? EI is called as ఫ్లక్చురల్ రిజిడిటీ. ఫ్లక్చురల్ రిజిడిటీ అదే అడుగుతున్నాడు క్వశ్చన్ అన్నమాట. ఒక బీమ్ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి? B into D అంటున్నాడు. ఇంకో బీమ్ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి? B into 2D అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ బీమ్ కి ఏమవుతుంది? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా E into BD క్యూబ్ బై 12 అవుతాయి, E1. అదే EI2 కి ఏమవుతాయి? దిస్ ఈస్ E into B into 2D క్యూబ్ బై 12. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? దిస్ ఈస్ E into B into 2 క్యూబ్ అంటే 8 E క్యూబ్ బై 12. ఇప్పుడు EI1 బై EI2 అన్నది వేస్తే ఏమవుతుంది మనకి? E into BD క్యూబ్ బై 12 హోల్ డివైడెడ్ బై E into 8 టైమ్స్ BD క్యూబ్ బై 12. క్యాన్సిల్ చేసాం అనుకోండి, అన్ని క్యాన్సిల్ మనకి మిగిలేదు 1/8. ఆన్సర్ వచ్చేసే లోపల మనకి సి అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? ద రేషియో ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ది న్యూట్రల్ యాక్సిస్ టు ద డిస్టెన్స్ ఆఫ్ అట్మోస్ట్ ఫైబర్ డిస్టెన్స్ ఆఫ్ ది సెక్షన్ ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ బేసికల్ గా చూడండి, న్యూట్రల్ యాక్సిస్ అన్న ఒకటి మాట్లాడుతున్నాడు. దీని గురించి అర్థం చేస్తున్నాం, వాట్ ఈస్ న్యూట్రల్ యాక్సిస్ అని. ఇంకోటి వచ్చేసి అట్మోస్ట్ డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ ది సెక్షన్. అంటే ఏమని అర్థం? ఇప్పుడు న్యూట్రల్ యాక్సిస్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను.
ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఒక రెక్టాంగిల్ క్రాస్ సెక్షన్ లాగా చూసాం అనుకోండి, దిస్ ఇస్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. దీని క్రాస్ సెక్షన్ చూస్తే మనకి ఈ రెక్టాంగిల్ అనుకుంది. ఇప్పుడు ఇదేమవుతుంది, దీనిపైన లోడ్ పడితే ఏమవుతుంది, ఈ విధంగా బెండ్ అవుతుంది. లోడ్ పడితే ఏమవుతుంది, ఈ విధంగా బెండ్ అవుతుంది. అంటే ఈ విధంగా బెండ్ అవుతుంది అంటే ఈ బాటమ్ ఫైబర్స్ అన్ని దేంట్లో ఉన్నాయి, టెన్షన్ లో ఉన్నాయి. ఈ టాప్ ఫైబర్స్ అన్ని దేంట్లో ఉన్నాయి, కంప్రెషన్ లో ఉన్నాయి. కానీ ఒకే ఒక ఫైబర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ నైదర్ అండర్ కంప్రెషన్ నార్ అండర్ టెన్షన్. అంటే ఒక లేయర్ మాత్రం ఎలా ఉంటుందంటే కంప్రెషన్ లో ఉండదు, టెన్షన్ లో ఉండదు. అంటే ఇక్కడ ఏం చెప్పే ఉద్దేశం ఏంటంటే దీంట్లో స్ట్రెయిన్ అనేది జీరో. దీంట్లో స్ట్రెయిన్ ఎంత, జీరో. ఎక్కడైతే స్ట్రెయిన్ అన్నది జీరో ఉంటుంది అది ఒక కండిషన్. ఇంకోటి దీని కానీ బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అని గీసామనుకోండి, బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అని గీస్తే ఇక్కడ ఎంత ఉంటుందంటే దీని వాల్యూ ఎఫ్ వాల్యూ అంటే బెండింగ్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఉంటుందంటే జీరో ఉంటుంది. బెండింగ్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఉంటుంది, జీరో ఉంటుంది. అంటే ఒక న్యూట్రల్ యాక్సిస్ ఏమనొచ్చు అంటే మనం వేర్ ద బెండింగ్ స్ట్రెస్ వాల్యూ ఈజ్ జీరో యాజ్ వెల్ యాజ్ స్ట్రెయిన్ ఈజ్ ఆల్సో జీరో. ఇలాంటి ఈ యాక్సిస్ ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ ఏ న్యూట్రల్ యాక్సిస్ అని. సరేనా. ఇప్పుడు వీడు అడిగిన క్వశ్చన్ ఏందో చూద్దాం ఒకసారి. వీడు ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టు అట్మోస్ట్ ఫైబర్ డిస్టెన్స్. అంటే ఏంది, ఎం బై ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై వైలో ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఐ బై వై. ఈ ఐ బై వైని ఏమంటామంటే వి కాల్ యాజ్ సెక్షన్ మాడ్యులస్ అని. అంటాం. ఓకేనా. చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు, ద సెక్షన్ మాడ్యులస్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ బీమ్ విత్ డెప్త్ 200 mm. డెప్త్ ఎంత అంటున్నాడు, డెప్త్ వచ్చేసి 200 అంటున్నాడు. విడ్త్ వచ్చేసి ఎంత అంటున్నాడు, 100 mm. అంటే దాని సెక్షన్ మాడ్యులస్ ఎంత. మనకు సెక్షన్ మాడ్యులస్ అంటే ఏమని చెప్పాము, ఐ బై వై. ఐ అంటే ఎంత, మామూలుగా దిస్ ఇస్ బీడీ క్యూబ్ బై 12 బై అట్మోస్ట్ ఫైబర్ డిస్టెన్స్. ఇది డి కదా, అంటే ఎంత అవుతుంది, డి బై 2 అవుతుంది. ఇది డి బై 2. దీన్ని కానీ సాల్వ్ చేసి ఏమవుతుంది, బీడీ క్యూబ్ బై 12 ఇంటూ 2 బై క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, బీడీ స్క్వేర్ బై 6 అవుతుంది. సో జెడ్ ఏమవుతుంది ఇప్పుడు, బీడీ స్క్వేర్ బై 6 అంటే బి ఎంత 100, డి ఎంత స్క్వేర్ బై 6. దీని వాల్యూ వచ్చేసి సెక్షన్ మాడ్యులస్. అదే సర్కిల్ కి ఎంత అవుతుందో చూసారా ఒకసారి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సర్కిల్, అగైన్ జెడ్ ఈస్ ఈక్వల్స్ ఏమంటాం, ఐ బై వై. వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సర్కిల్, 5d⁴/64. అట్మోస్ట్ ఫైబర్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇట్ ఈస్ d by 2. అంటే దీన్ని సాల్వ్ చేసి మనకి ఎంత వచ్చింది ఆన్సర్, 5d³/32. గుర్తుపెట్టుకోవాలండి మీరు, కంపల్సరీ గుర్తుపెట్టుకోకూడదు. ఇక్కడ నుంచి మనం డెరైవ్ చేసుకోవచ్చు. బట్ బేసికల్ గా మీరు ఐ వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఐ వాల్యూస్ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అవుతుంది, విచ్ ఇస్ bd³/12. ఇది గుర్తుపెట్టుకోవాలి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సర్కిల్ 5d⁴/64. అదే మీకు హాలో సర్కిల్ అన్నాడు అనుకోండి, దిస్ ఇస్ 5/64 ఇంటూ d⁴ d⁴ అని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇదైతే గ్యారంటీ గుర్తుపెట్టుకోవాలి. మిగతాది మనం అవసరాన్ని బట్టి మనం డెరైవ్ చేసుకోవచ్చు. సరే, చూడండి ఏమంటున్నాడు, ఇన్ ఏ సెక్షన్ అండర్ గోయింగ్ ప్యూర్ బెండింగ్ ద న్యూట్రల్ సర్ఫేస్ ఈజ్ సబ్జెక్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యూర్ బెండింగ్ అంటే ఏందో అర్థం చేసుకుందాం సార్. చూడండి, దిస్ ఈస్ ఎ సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు పాయింట్ లోడ్ డబ్ల్యూ. దీని షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీసి ఎలా ఉంటుంది మనకి, ఇలా ఉంటుంది. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీసి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే ఈ పోర్షన్ లో మీరు కానీ గమనించుంటే ఈ పోర్షన్ లో 0 షియర్ ఫోర్స్ ఉంది. ఇక్కడికి వచ్చే లోపల ఈ పోర్షన్ ఏంది, కాన్స్టెంట్ బెండింగ్ మూమెంట్. అంటే ప్యూర్ బెండింగ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఏ పోర్షన్ ఆఫ్ ఎ బీమ్ విచ్ ఈస్ హ్యావింగ్
జీరో షియర్ ఫోర్స్ అండ్ కాన్స్టెంట్ బెండింగ్ మూమెంట్ ఏమంటాము, ప్యూర్ బెండింగ్ అంట. ఇప్పుడు న్యూట్రల్ సర్ఫేస్ ఏమని చెప్పాం ఇందాక మనం, ఇట్ ఈస్ హ్యావింగ్ జీరో స్ట్రెయిన్ అని మనం చెప్పుకున్నాం అనమాట. సరేనా? చూడండి ఏమంటున్నాడు, ఆఫ్ ద సెవరల్ ప్రిజ్మాటిక్ బీమ్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ అండ్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ద బీమ్ దట్ క్యాన్ క్యారీ మాక్సిమం లోడ్ ఇన్ ఫ్లక్చర్, మాక్సిమం లోడ్ ఇన్ ఫ్లక్చర్ ఈజ్ వన్ హ్యావింగ్. అంటే ఇప్పుడు ఏమని చెప్తున్నా, ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎంఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై వై. ఇప్పుడు ఎం అంటే ఏంది, మాక్సిమం బెండింగ్ మూమెంట్, ఎఫ్ ఇంటూ ఐ బై వై అంటాం. ఇప్పుడు ఎం ఈజ్ ఈక్వల్స్ ఏముంటుంది, ఎఫ్ ఇంటూ జెడ్. అంటే ఏం చెప్తున్నాడు, ఎం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్. అంటే ఏంది, ఇట్ ఈస్ హ్యావింగ్ మాక్సిమం సెక్షన్ మోడలస్. సెక్షన్ మోడలస్ దేనికైతే మాక్సిమం ఉంటుందో, ఇట్ మాక్సిమం సెక్షన్ మోడలస్ ఉంటే ఇట్ క్యాన్ రెసిస్ట్ maximum bending moment. It can resist the maximum bending moment అన్నమాట. సరేనా?